హేడాలింగ్స్ సుమారు 4500 సంవత్సరాల క్రితం ఈజిప్టులో ప్రపంచంలోని ఒక అద్భుతం నిర్మించబడింది. ఇది ఇప్పటి ప్రజలను ఆశ్చర్యపరిచే ఒక అద్భుతమనే చెప్పాలి. దాని పేరే ద గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా. ఇది 147 మీటర్ల ఎత్తుతో 4000 సంవత్సరాలకు పైగా మన ప్రపంచంలోనే అతి ఎత్తైన నిర్మాణంగా నిలిచింది. పిరమిడ్లను నిర్మించడానికి భారీ భారీ రాళ్లు ఉపయోగించబడ్డాయి. ఈ రాళ్ల వెయిట్ 3 to 6 టన్స్ బరువుగా ఉన్నాయని సైంటిస్టులు చెప్పారు. ఇది ఎలా నిర్మించబడింది? అప్పటి ప్రజలకు క్రేన్లు, బుల్డోజర్లు ఏమీ లేవు. అలానే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏమైనా ఉందా అంటే అది ఉందో లేదో కూడా మనకి ఇప్పటికీ తెలియదు. ఆ రోజుల్లో వీల్సే లేవు. ఇంకా మీరే అర్థం చేసుకోండి అప్పట్లో ఎలాంటి టెక్నాలజీ ఉండేదో. అయినప్పటికీ వారు ఇప్పటికీ నిలిచే ఒక శ్మశానాన్ని ఎలా నిర్మించగలిగారు? 4500 సంవత్సరాల పాటు వేసవి వేడి, తుఫానులు, భారీ వర్షాలు మరియు వాతావరణ ప్రభావాల వల్ల వచ్చే ప్రమాదాలను కూడా ఎదుర్కొని ఈ పిరమిడ్స్ చెక్కు చెదరకుండా ఎలా నిల్చున్నాయి? ఇప్పటికీ ఈ భూమి మీద చాలా డిజాస్టర్స్ వచ్చాయి. డైనోసార్స్ ఇలాంటి ఎన్నో జీవులు అంతరించిపోయే డిజాస్టర్స్ వచ్చినప్పటికీ ఈ పిరమిడ్స్ చెక్కు చెదరలేదు. దీనికి రీజన్ ఏంటి? దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి? దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అప్పటి ఈజిప్ట్ ప్రజలు ఎంత పవర్ఫుల్ అని, అప్పట్లో ఎలాంటి టెక్నాలజీ వాళ్ళు వాడేవాళ్ళు అని మనం దీన్ని బట్టి ఇమాజిన్ చేసుకోవచ్చు. డార్లింగ్స్, ఈ వీడియోలో పిరమిడ్స్ యొక్క రహస్యాన్ని మనం తెలుసుకోబోతున్నాం. గ్రేట్ పిరమిడ్ భూమిపై ఉన్న అత్యంత మ్యాజికల్ నిర్మాణంగా చెప్పవచ్చు. ఇది సుమారు 2500 బీసీలో నిర్మించబడింది. 3500 సంవత్సరాల కాలం పాటు భూమిపై అతి ఎత్తైన నిర్మాణంగా ఉంది. శ్మశానాలుగా నిర్మించబడిన పిరమిడ్స్ వెనుక ఎన్నో రహస్య కోణాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ తెలుసుకునే ముందు మొదటిగా ఈజిప్టులో పాలించిన రాజుల గురించి తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ దిస్ మిస్టరీ. మన భూమిపై ఉన్న పురాతన నాగరికతలో ఈజిప్ట్ నాగరికత కూడా ఒకటి. ఈ ఈజిప్ట్ నాగరికత ప్రపంచంలోనే గొప్ప నాగరికత. ఈజిప్ట్ అనే పేరు గ్రీక్ పదమైన ఈజిప్టోస్ నుంచి వచ్చింది. ఈజిప్ట్ పిరమిడ్స్ అండ్ మిస్టరీస్. ప్రపంచంలో అత్యంత గొప్ప మరియు అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించిన కట్టడాల్లో ఈజిప్ట్ పిరమిడ్లు కూడా చాలా ప్రముఖమైనవి. ప్రాచీన మధ్యయుగపు ఈజిప్ట్ నాగరికతలకు ఇవి ప్రతిబింబంగా నిలిచాయి. ఈజిప్ట్ రాజు వంశానికి చెందిన వారు మరణించినప్పుడు వారి కోసం పిరమిడ్లను నిర్మించాలన్న ప్రతిపాదన చేసి అమలు చేశారు. దాన్ని అమలు చేసింది ఇన్హుటెన్ అనే వాస్తు శిల్పి. దీని డిజైన్ ఎలా ఉంటుందంటే చాలా విస్తీర్ణంగా మొదలయ్యి పైకి వెళ్లే కొద్దీ ఒక కోన్ షేప్ లో ఆగిపోయే విధంగా ఉంటుంది దీని రూపకల్పన. ఈ నిర్మాణానికి పిరమిడ్ అనే పేరు పెట్టబడింది. అయితే ఇవి కట్టించింది ఇన్హుటెన్పి. తర్వాత కాలంలో ఈజిప్షియన్లు ఈ ఇన్హుటెప్ ని దైవ సమానుడిగా కొలిచేవారు. పిరమిడ్ల నిర్మాణానికి ఫారో వంశస్థులు రాజ్యమేలుతున్న కాలం స్వర్ణయుగం లాంటిది. అత్యంత గొప్ప పిరమిడ్ అయిన గీజా మరియు మరికొన్ని అద్భుతమైన పిరమిడ్లు ఫారోల కాలంలో నిర్మించబడ్డాయి. తదనంతర కాలంలో ఫారోలు ప్రభావం తగ్గుముఖం పట్టడం, పెద్ద పెద్ద నిర్మాణాలకు అవసరమైన వనరులు చేకూర్చుకోలేకపోవడం, తక్కువ సాంకేతిక విలువలతో కూడిన చిన్న చిన్న పిరమిడ్లు మాత్రమే కట్టబడ్డాయి. పిరమిడ్ల ఆకృతి గురించి చాలా రూమర్స్ లాంటివి లేదా మూఢనమ్మకాలు లాంటివి అప్పట్లో ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈజిప్షియన్ నమ్మకం ప్రకారం రాత్రిపూట ఆకాశంలో కనపడే దట్టమైన నల్లని ప్రాంతం భూమికి స్వర్గానికి మధ్య అడ్డుగోడ వంటిది అని అక్కడ ప్రజలు నమ్మేవారు. పిరమిడ్ చివరి సన్నని అంచు సరిగ్గా ఆ దట్టమైన అడ్డుగోడకు సూచింపబడి ఉంటుందని, పిరమిడ్ మధ్యలో భద్రపరిచి ఉన్న గొప్ప వంశస్థుల మృతదేహం నుండి వారి ఆత్మ పిరమిడ్ ద్వారా ప్రయాణించి సన్నని మొన నుండి బయటకు వచ్చి ఆ అడ్డుగోడకు చేరింది, దాని నుంచే స్వర్గంలోకి ప్రవేశించి దేవతలను చేరుకుంటుంది అని అక్కడ ఈజిప్షియన్స్ చాలా గట్టిగా నమ్మేవారు. చనిపోయిన వారికి చిహ్నంగా భావించే సూర్యాస్తమయం జరిగే నైలు నది తీరాన అన్ని పిరమిడ్లు నిర్మించబడ్డాయి. అయితే ఇదంతా విన్నాక మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు శ్మశానాలు పిరమిడ్లో ఎందుకు కడుతున్నారు? దీని సమాధానం ఏమిటంటే ఈజిప్టు వాళ్ళ పునర్జన్మలోనూ విశ్వసించేవారని, వారు చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి యొక్క ఆత్మ పాతాళంలో ప్రయాణించి అక్కడ దేవుళ్ళ ద్వారా తీర్పు ఇవ్వబడుతుందని, మంచి జీవితం గడిపిన వారికి పునర్జన్మలో అమరులుగా ఉంటారని. కాబట్టి పునర్జన్మని పొందడానికి ఫరోలు తమ పాలన సమయంలో తమ కోసం సమాధులు నిర్మించేవారని, ఫరోతో పాటు పిరమిడ్లో బరియల్ చేయడానికి చాలా ఆహారం, స్వర్ణాలు, ఆభరణాలు, ఫర్నిచర్, దుస్తులు కూడా వారితో పాటు అక్కడే సమాధిలోనే ఉంచేవారు. తద్వారా అవి పునర్జన్మలో ఉపయోగించబడతాయని వాళ్ళ చాలా గట్టి నమ్మకం. వాళ్ళు చనిపోయాక వారి శరీరాలను మమ్మీలా చేసి తర్వాత వుడెన్ లేదా స్టోన్ సర్ఫోగస్ లో ముద్రించేవారు. హే డార్లింగ్స్, వీడియో ఇంతవరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కావాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డార్లింగ్స్, మీరు వేసే ఒక్క లైక్ మన వీడియో పర్ఫార్మెన్స్నే డిసైడ్ చేస్తుంది.
అలానే ఆ లైక్ నాకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి ఎనర్జీని ఇస్తుంది. సో వీడియో నచ్చితే ఫాస్ట్గా లైక్ చేసుకోండి. పిరమిడ్ల నిర్మాణం. ఈజిప్టు పిరమిడ్లు ప్రాచీన ప్రపంచ నాగరికతకు అద్దం పట్టే అత్యంత ప్రాముఖ్యత గల నిర్మాణాలు. సుమారు 850 సంవత్సరాల పాటు 138 పిరమిడ్లను వేరువేరు ప్రాంతాలలో వేరువేరు కాలాలలో నిర్మించారు. మరి భారీ యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ కాలంలో పిరమిడ్లను ఎలా నిర్మించి ఉంటారు? పిరమిడ్ల నిర్మాణంలో వాడిన మోటార్, సిమెంటు లాంటి జిగురు పదార్థం ఏ తరహా రసాయన పదార్థం అయి ఉంటుంది? ఇలాంటి ఎన్నో డౌట్స్ ని మనం ఇప్పుడు క్లారిఫై చేసుకుందాం. కైరో నగరానికి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సక్కారా ప్రాంతంలో మొదలయ్యి దాదాపు 200 కిలోమీటర్ల దూరం వరకు విస్తరించిన హవారా ప్రాంతం వరకు వివిధ కాలాల్లో ఈ పిరమిడ్లను నిర్మించారు. ఈ 138 పిరమిడ్స్ లో కేవలం కొన్ని మాత్రమే మంచి స్థితిలో ఉన్నాయి. ఇప్పుడు వివిధ పతన దేశాల్లో 30 వరకు పిరమిడ్లను గుర్తించారు. మంచిగా ఉన్నవి కేవలం 8 మాత్రమే. అయితే ఈ పిరమిడ్ ని కట్టడానికి భారీ రాళ్లను ఉపయోగించారు. సుమారుగా 2.5 టన్నుల నుండి 80 టన్నుల మధ్య ఉండే బండలను తీసుకొని వాటిని నిష్ఠతో మరియు సమానంగా చెక్కారు. ఆ సమయంలో చెక్కేందుకు ప్రయాణిత పరికరాలు కూడా లేవు. మొదటిగా పెద్ద పెద్ద రాళ్లను కింద బేస్లో పెరిచేవారు. హైట్ పెరిగే కొద్దీ రాళ్ల సైజ్ తగ్గించేవారు. చివరిలో ఒక కోన వద్ద నిర్మాణం ఆగిపోయే విధంగా రూపకల్పన చేశారు. షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ రోజుల్లో ఈ పెద్ద రాళ్లు తీసుకువెళ్ళడానికి వీల్స్ కూడా లేవు. అయితే ఈ రాళ్లను ఎలా తరలించారు అన్నది ఇప్పటికీ మిస్టరీగా మిగిలిపోయింది. డార్లింగ్స్, ఆధునిక ప్రపంచంలో ఉన్న కట్టడాలన్నీ పక్కన పెడితే 20th సెంచరీ వరకు లెక్కిస్తే మానవ నిర్మిత నాగరిక కట్టడాలలో గ్రేట్ పిరమిడ్ అత్యంత ఎత్తైన కట్టడం. పిరమిడ్లు అనేవి ఆనాటి కాలాల్లో ఛాందస భావాలతో ఉన్న పాలకుల యొక్క సమాధులు. ఈ పాలకుల్ని ఫారోలు అంటారు. ఉదాహరణకు తొలి పిరమిడ్ ను జోసర్ అనే ఫారోకు సమాధిగా కట్టారు. దీనిని సర్కార్ ప్రాంతంలో నిర్మించారు. గ్రేట్ పిరమిడ్ ను క్రీస్తు పూర్వం 2530లో గీజా ప్రాంతంలో కాఫెర్ అనే ఫారోకు సమాధిగా నిర్మించారు. ఈ పిరమిడ్ నైలు నది పశ్చిమ తీరంలో ఉంది. మీరు దాని ఫోటోలు లేదా వీడియోలు చూసినప్పుడు మీకు ఇలా ఫీలింగ్ కలుగుతుంది, ఇది ఒక్క పిరమిడ్ కాదేమో అని. అదే స్థలంలో నిర్మితమైన మరొక 2 పిరమిడ్లు కూడా ఉన్నాయి. ఈ 3 పిరమిడ్లో ఎత్తైనదే గీజా పిరమిడ్. ఇది కుఫు పిరమిడ్ అని కూడా పిలువబడుతుంది. దీనికంటే చిన్నది కార్ఫే పిరమిడ్. ఇది ఈజిప్టులో 2వ ఎత్తైన పిరమిడ్. ఇది కుఫు యొక్క కుమారుడు కార్ఫే నిర్మించినట్లు చెప్తున్నారు. 3వది మరియు అతి చిన్నది మన్కౌరే పిరమిడ్. ఇది కార్ఫే యొక్క కుమారుడు నిర్మించినట్లు చెప్తున్నారు. అయితే ఈ 3 పిరమిడ్లు బాగా సంరక్షించబడ్డాయని భావిస్తున్నారు. ప్రత్యేకంగా గ్రేట్ పిరమిడ్ ఆఫ్ ది గీజాను చాలా బాగా డెవలప్ చేశారు. ఈజిప్ట్ పిరమిడ్ ఏది పూర్తిగా ఘనరూపం కాదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ప్రపంచపు వింతైన ది గీజా పిరమిడ్. మమ్మీఫై చేసిన ఫారోల శరీరాలను అందుకోసమే ప్రత్యేకంగా నిర్మించిన గొప్ప గొప్ప కట్టడాల్లో భద్రపరిచేవాళ్ళు. అవే ఈజిప్ట్ పిరమిడ్లు. వాటిలో అన్నిటికంటే పెద్దది కుఫు అనే ఫారో తన శరీరాన్ని భద్రపరుచుకోవడం కోసం తానుగా కట్టించుకున్న గీజా పిరమిడ్. ఈ గీజా పిరమిడ్ యొక్క ఎత్తు 450 అడుగులు, అంటే కనీసం 45 అంతస్తుల భవంతి అంతా. నేల మీద దాని పొడవు వెడల్పు 756 అడుగులు. దీన్ని కట్టడం కోసం సుమారు 23 లక్షల బండలను వాడారంట. వాటి మొత్తం బరువు కనీసం 59 లాక్ టన్నుల వరకు ఉంటుంది. మనం వీడియో స్టార్టింగ్ లో చెప్పుకున్నాం, గుర్తుందా డార్లింగ్స్? ఇప్పట్లో పెద్ద బిల్డింగ్ అయిన బుర్జ్ ఖలీఫా వెయిటే 5 లాక్ టన్స్ అని. 5 లాక్ టన్స్ కి 59 లాక్స్ టన్స్ కి డిఫరెన్స్ చూసుకుంటే అప్పట్లో ఎంత కష్టమైన బిల్డింగో అర్థమవుతుంది ఈ పిరమిడ్. అయితే ఇంత బరువును పూర్తిగా మనుషులు ఎడారి దాటించి తీసుకొచ్చారు, క్రేన్లు యంత్రాలు ఏవి వాడకుండా. గిజా పిరమిడ్ నిర్మాణానికి మొత్తం 20 సంవత్సరాలు పట్టిందట. ప్రతిరోజు సరాసరి 14,000 మంది పనివాళ్ళు పనిచేశారట. అవసరమైనప్పుడు ఒక్కో సమయంలో 40,000 మంది పనివాళ్ళు కూడా పనిచేశారట. సుమారు 5.5 మిలియన్ టన్నులు బొగ్గు మరియు 5 లాక్ టన్నుల మోర్టార్ ఉపయోగించారంట ఈ కట్టడానికి కోసం. డార్లింగ్స్, ఇది పిరమిడ్ యొక్క చరిత్ర. అది ఎలా రూపొందబడింది, ఎవరిచే రూపొందబడింది, అది వాళ్ళు ఎవరు అని. ఇంకా మనం మిస్టరీస్ గురించి మాట్లాడుకోలేదు. మీకు చాలా దిక్కుల డౌట్స్ వినే ఉంటారు. పిరమిడ్స్ ని ఏలియన్స్ కట్టాయని, లేదా అప్పట్లో ఎలాంటి టెక్నాలజీ ఉండేదని, పిరమిడ్స్ లోపల ఏముంటుందని, ఎవరైనా తొంగి చూసారా లేదా అని, ఇలాంటి ఎన్నో డౌట్స్ కోసం సపరేట్ గా మిస్టరీ వీడియోస్ చేద్దాం. మీలో ఎవరికైనా మిస్టరీ వీడియో చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ బాక్స్ లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చేస్తాను. కాకపోతే చిన్న టార్గెట్ డార్లింగ్స్, జస్ట్ ఈ వీడియోకి 1500 లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం వెంటనే లైక్ వేసుకోండి. టార్గెట్ తొందరగా కంప్లీట్ అయిపోతుంది, వీడియో కూడా మీ ముందుకి తొందరగా వచ్చేస్తుంది. ఇంకేం లేదు డార్లింగ్స్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుని మీరు కూడా నెక్స్ట్ వీడియోలో కలుస్తారని అనుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి డార్లింగ్స్, మన ఛానల్ పేరు ఫ్యాక్స్ ఫ్యామిలీ. మీరు కూడా మన ఛానల్లో, అదే మన ఫ్యాక్స్ ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ మెంబర్ గా అయిపోవచ్చు కదా వీడియో నచ్చితే.